మన రాష్ట్రంలో చీనీ పండ్ల జాతికి చెందిన నిమ్మ, నారింజ, బత్తాయి తోటలు విస్తారంగా ఉన్నాయి గాని అందరం అమితంగా ఇష్టపడే కమలా ఫలం దాదాపుగా లేదనే చెప్పాలి. కారణం కమలా సాగుకు మన వాతావరణం అనుకూలించదు. శీతల వాతావరణం, నలుపు ఎరుపు కాని తేలికపాటి నేలల్లో బాగా అందివచ్చే కమలా సాగుకు మహారాష్ట్రలోని నాగపూర్ పెట్టింది పేరు. కమలానే పోలి ఉన్న మరో పండు కిన్నో. కిన్నో ఆరెంజ్ను సూపర్ మార్కెట్లలో మీరు చూసే ఉంటారు. ఈ కాయలకు మంచి ధర పలుకుతుంది. నిల్వ గుణం ఎక్కువ. కాయలు కమలా కన్నా పెద్ద పరిమాణంలో ఉంటాయి. రుచిలో మేటి, మంచి బరువు తూగుతాయి. కంటి కింపైన రంగులో చూడగానే ఆకట్టుకుంటాయి. అంతలా ఆకర్షించే కిన్నోకు ఒకట్రెండు ప్రతికూలతలు లేకపోలేదు. ఒకటి కొద్దిగా ఘాటు వాసన రావటం, రెండోది నల్ల నేలల్లో వర్షాలెక్కువైనప్పుడు త్వరగా వేరుకుళ్లుకు లొంగిపోవటం. అలాంటి కిన్నో మన దేశంలో పంజాబ్, రాజస్థాన్లలో ఎక్కువగా పండిస్తున్నారు. మరి మన రాష్ట్రంలో అసలు కిన్నో పండుతుందా? పండితే ఎలా ఉంటుంది? అలా పండించిన రైతులు ఎవరైనా ఉన్నారా? ఎక్కడ ఎలా పండిస్తున్నారు? దిగుబడి ఎలా ఉంది? కాయ నాణ్యంగా ఉంటోందా? ఎంత ధర పలుకుతోందో? రాబడి ఎలా ఉంటుందో అని ఒక్కసారిగా ప్రశ్నల వర్షం కురిపించేయకండి. కుతూహలం కలిగించే, ఆసక్తిని రేకెత్తించే ఆ కమ్మని ఫలాన్ని రుచి చూపించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. కిన్నోను మిన్నగా పండించిన ఆ రైతు విజయగాథను మీకోసమే ఒలిచి చూపిస్తున్నాం. రుచి చూసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా మరి? నారింజ రంగుతో, నునుపు తోలుతో మిలమిల మెరుస్తున్న కాయలు, గుత్తులుగా కాసిన కాయలతో వంగిన కొమ్మలు, చెట్టు బయట నుంచి చూస్తే ఇంత కాపు ఉన్నట్లుగా కనపడదసలు. చెట్టు లోపల చూస్తే ఆకు కన్నా కాయ సంఖ్యే ఎక్కువ అన్నట్లుగా కాయ గుత్తులు వేలాడుతూ కనిపిస్తాయి. ఇంతకీ ఈ కిన్నో ఆరెంజ్ తోట మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఉంది. నాటిన రైతు మహేశ్వర్ రెడ్డి. అసలు ఏమిటి కిన్నో అంటారా? ఈ కిన్నో కింగ్ మ్యాండారిన్ను విల్లో లీఫ్ మ్యాండారిన్తో సంకరం చేయగా వచ్చిన సంకర రకం. బత్తాయి, కమలా సంకరం అన్నమాట. రైతు మహేశ్వర్ రెడ్డి 2008 డిసెంబర్లో 12.5 ఎకరాల్లో కిన్నో ఆరెంజ్ను నాటుకున్నారు. కర్ణాటకలో తెలుగు రైతులు కిన్నోను విజయవంతంగా పండించారని తెలిసి కిన్నో సాగుపై దృష్టి పెట్టారు. నేల ఎర్ర నేల. గులకరాతితో ఉన్న ఈ నేలలో నీరు క్రిందకు దిగిపోతుంది. జూరాల ప్రాజెక్టు ప్రాంతం కావటంతో నీటికి కొదవలేదు. భూమిని బాగు చేయించి కిన్నో మొక్కను ఎటు చూసినా 18 అడుగుల దూరంతో ఎకరాకు 130 మొక్కల చొప్పున ఈ 12.5 ఎకరాల్లో 1710 మొక్కలు నాటారు. వీటిలో ఒక 10-12 మొక్కలు పోయాయి. నాటిన 4వ సంవత్సరం ఈ తోట ఒక 10 టన్నులు మాత్రం కాసింది. గత సంవత్సరం మొదటి కాపునిచ్చింది. అప్పుడు మొత్తం 158 టన్నుల దిగుబడి రాగా ఈ ఏడాది 200 టన్నులు కాసింది. కానీ 170 టన్నులే చేతికందింది. 30 టన్నుల కాయ గత నెలలో కురిసిన వర్షాలకు నేల రాలింది. ఎకరాకు చూస్తే కాయ దిగుబడి 13.6 టన్నులు. ఆగస్టు నుంచి నవంబర్ వరకు వారానికి 3 సార్లు చొప్పున కోతలు చేశారు. మొదట్లో టన్ను 32,000 రూపాయల ధర పలికింది. అయితే అక్టోబర్, నవంబర్ వచ్చేసరికి నాగపూర్ కమలా, యాపిల్ పళ్ళు మార్కెట్కు రావడంతో ధర 15,000కు తగ్గింది. సగటున రైతుకు పడిన ధర టన్ను 20,000. మొత్తం 170 టన్నులకు గాను 34 లక్షలు మహేశ్వర్ రెడ్డిని వరించాయి. ఎకరాకు లెక్కిస్తే 2,72,000 చొప్పున ఆదాయం చేతికందినట్లు. చెన్నై, బెంగళూరు నుంచి వర్తకులే తోట వద్దకు వచ్చి పంటను తీసుకెళ్తున్నారు. ఇందులో ఖర్చెంతైందంటే ఎకరాకు 8 ట్రాక్టర్ల పశువుల ఎరువుకు 20,000, రసాయన ఎరువులకు 8,000, పురుగు మందులకు 20,000, సేద్యానికి 10,000, కోతలకు టన్నుకు 600 చొప్పున 8,160 రూపాయలు. రవాణా, కమిషన్ ఖర్చేమీ లేదు. మనిషి కాపలాకు 8,000, ఇతరత్రా ఖర్చులు 4,000, మొత్తం 78,160 రూపాయలు. ఈ పెట్టుబడిని సగటు చేసి దానికి వడ్డీ విలువ కడితే 9,380 రూపాయలు.
డ్రిప్ తరుగుదల 1000 రూపాయలు, డ్రిప్ పెట్టుబడిపై వడ్డీ 2400 అన్ని ఖర్చులు కలిపి 90,940 రూపాయలు అవుతోంది. వచ్చిన 2,72,000 ఆదాయంలో నుంచి ఈ ఖర్చు కొట్టేస్తే 1,81,060 రూపాయలు నికరంగా అందివచ్చాయి మహేశ్వర్ రెడ్డికి. గత ఏడాది టన్ను 27,000 పలికిందని, ఈ ఏడాది ధర కాస్త తగ్గటంతో దిగుబడి పెరిగినా లాభం తగ్గిందని అంటారు ఈ రైతు. ఇప్పటి వరకు కినో సాగులో ఎలాంటి సమస్యలు, ముఖ్యంగా చీనీ బత్తాయికి ఎక్కువగా ఉండే వేర్కుళ్ళు సమస్య అసలు తలెత్తలేదు. డ్రిప్ ద్వారా రోజు 2-3 గంటల పాటు నీరందిస్తున్నారు. కోతల తర్వాత చెట్లకు పశువుల ఎరువు డిఏపి వేసి నీరుగట్టి తర్వాత 1 నెల రోజుల పాటు బెట్టకు వదులుతారు. జనవరిలో నీటి తడినిస్తే చెట్లు పూతకొస్తాయి. మే, జూన్లో మళ్లీ పశువుల ఎరువు, రసాయన ఎరువులు అందిస్తారు. చెట్టుకు 1 కిలో యూరియాతో పాటు 1 నుంచి 1.5 కిలోల 319ల ఎరువును అందిస్తారు. సూక్ష్మ పోషకాలను ఎకరాకు 1 కిలో చొప్పున డ్రిప్లో కలిపి అందిస్తున్నారు. ఆగస్టు నుంచి కాయలు తయారవుతాయి. పూత నుంచి కాతకు 8 నెలల సమయం పడుతుంది. బత్తాయి కంటే దిగుబడి ఎక్కువ రావటం, ధర బాగుండటం కినోకు ప్రధాన ఆకర్షణలంటారు ఈ రైతు. దాదాపుగా ఒక చెట్టుకు 200 వరకు కాయలు కాశాయి. కాయ 190 నుంచి 200 గ్రాముల బరువు తూగుతోంది. తొనలు రసభరితంగా పులుపు తీపి కలగలుపుతో రుచిగా ఉండటంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అందుకే తోటను మరో 7.5 ఎకరాలకు విస్తరించారు. అంటు మొక్కల్ని రాజస్థాన్ నుంచి తెప్పించగా ఒక్కో మొక్కకు 40 రూపాయల ధర పడుతున్నా పెట్టిన పెట్టుబడిని అంతర పంటల ద్వారా రాబడుతున్నారు. శ్రీగంగానగర్ డిస్ట్రిక్ట్ నుంచి తేవడం జరిగింది మొక్కలు రాజస్థాన్కి వెళ్ళి. ఫస్ట్ క్రాప్ 5వ సంవత్సరంలో మేము క్రాప్ తీసుకోవడం జరిగినది. ఇది 5వ సంవత్సరంలోనే మేము 158 టన్నులు 12.5 ఎకరాల పొలం లోపల మేము 158 టన్నుల పంట తీయడం జరిగినది. అయితే ఒక ఎకరకు వచ్చేసి పోయిన సంవత్సరం కూడా 3 లక్షలకు పైన 3,60,000 దాకా వచ్చింది. 60,000-70,000 మాకు ఖర్చు పైన కూడా 3 లక్షల దాకా ఆదాయం వచ్చింది. అయితే మిగతా రైతులు కూడా బాగా దీన్ని చూస్తున్నారు, వేయడము నేర్చుకుంటున్నారు. ఈ సంవత్సరం నుంచి బాగా వేసినారు. ఇప్పటి వరకు చెట్లలో పెరుగుదల, దిగుబడి సామర్థ్యం, వాతావరణానికి అనుకూలించడం అంతా బాగానే ఉంది. సాధారణంగా చీనీ బత్తాయి తోటల జీవితకాలం 20 ఏళ్లు. ఇలానే కొనసాగితే కినో కూడా అంతటి సామర్థ్యాన్ని కనబరచవచ్చు. రాష్ట్రంలో నల్గొండ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇప్పుడిప్పుడు విస్తరిస్తున్న ఈ పంట సాగు రైతుల్లో కినోపై మక్కువ పెరుగుతోందనడానికి సోదాహరణ. అయితే నేలలు, వాతావరణం అన్నీ అనుకూలించడమే కినో సాగుకు కీలకం. కాబట్టి రైతులు కొంత విస్తీర్ణంలో వేసి చూసి ఫలితాలను బట్టి ముందుకెళ్లటం మంచిదన్నది నిపుణుల అభిప్రాయం.